ఎండాకాలం ఏ ఇబ్బందులు వస్తాయి, మనం ఏం చేయాలి? ఎండాకాలం అంటే ఎండలు ఎక్కువ ఉంటాయి, తెలిసిందే. సో హీట్ ఎగ్జాషన్, హీట్ స్ట్రోక్, మ్యాలిగ్నెంట్ హైపర్థెర్మియా అంటే ఎండల వల్ల వచ్చే తీవ్రమైన దుష్పరిణామాలు అనమాట అవి. హీట్ స్ట్రోక్, హీట్ ఎగ్జాషన్ గురించి వేరే వీడియోలో పెట్టాను, వీలుంటే ఒకసారి చెక్ చేయండి. ఇక ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది? డీహైడ్రేషన్, ఒంట్లో నీరు శాతం తగ్గిపోతుంది. సో మనకి ముఖ్యమైనది నీరు మాత్రం ఖచ్చితంగా ఎవ్రీ 2 అవర్స్కి 200 ml తీసుకోండి. దాహం ఉన్నా లేకపోయినా ఎవ్రీ 2 అవర్స్ 2 గంటలకు ఒకసారి 200 ml తీసుకోండి. అది పాలు, నీళ్లు, మజ్జిగ, బార్లీ, కొబ్బరి నీళ్ళు ఐసోటానిక్ సెలైన్ లాగా పనిచేస్తుంది. దాంట్లో 90% నీరు ఉంటుంది, మిగిలిన మినరల్స్ ఉంటాయి. ఏ వ్యాధులు, కిడ్నీలు కానీ, హార్ట్ ఫెయిల్యూర్లు, హార్ట్కి సంబంధించిన ఏమీ లేవు, పొటాషియం లెవెల్స్ ఎక్కువ ఉన్న కండిషన్స్ ఏమీ లేవు అంటే హ్యాపీగా అంటే 2-3 సార్లు కొబ్బరి నీళ్ళు, మధ్యలో కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అల్లం ముక్క, ఉప్పు వేసుకొని ఒక 4 సార్లు నీళ్లు, 4 సార్లు దాంట్లో బార్లీ గింజల్ని ఒక 20 నిమిషాలు ఉడకబెడితే పైన నీరు వస్తుంది కదా, దాని నీరులో కొంచెం ఉప్పు వేసుకొని తాగొచ్చు. అలాగే సగ్గుబియ్యం జావ ఇలాంటివి రిఫ్రెషింగ్గా ఉండే ఫ్రూట్ జ్యూస్ లాంటివన్నీ మీరు ఇంట్లో చేసుకుని షుగర్ శాతం చాలా తక్కువగా ఉండేలా చూసుకొని తీసుకోవచ్చు. అవి కూడా ఉపయోగపడతాయి. పంచదారతో ఉన్నవి మనకి చాలా ఇబ్బంది కలుగుతాయి అనమాట. దానివల్ల దాహం కూడా తీరదు. వట్టి నీళ్ళు తాగినా దాహం తీరదు. నెక్స్ట్ ఇంకా వచ్చేవేంటి? ఇన్ఫెక్షన్స్. ఎండాకాలం మంచి ఉష్ణోగ్రత ఉంటుంది కదా, ఈ ఉష్ణోగ్రతలో క్రిములు బాగా పెరుగుతాయి. అందుకని ఎండాకాలం ఇన్ఫెక్షన్స్ చాలా తొందరగా వస్తూ ఉంటాయి. ఈ సెగ్గడ్లు లాంటివి ఎక్కువ కొంచెం దొరదొచ్చి గోకిన సెగ్గడ్లు వస్తూ ఉంటాయి. అలాగే ఆహారం ఒక గంట సేపు చల్లారిపోయింది అనుకోండి, వండింది పక్కన పెట్టేసాం అనుకోండి, అవి కూడా నెమ్మదిగా డికంపోజ్ అయిపోద్ది, ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. సో ఒక గంట సేపు చల్లారిందా దాన్ని మళ్ళీ వేడి చేసుకుని తినాలి. నెక్స్ట్ బయటకు వెళ్ళినప్పుడు కూడా ఫంక్షన్స్ అవి చాలా ఎక్కువగా ఉంటాయి, మ్యారేజెస్ అవన్నీ చాలా ఉంటాయి. సో దాంట్లో పొద్దున్న ఎప్పుడో తెల్లారుజామున ఎప్పుడో చేసేసి ఉంచుతారు, వాటి వల్ల కూడా మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. సో బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా ఫంక్షన్స్లో కానీ వేడివేడిగా ఉంటే మాత్రమే తీసుకోండి. బయటకు వెళ్ళినప్పుడు వేడివేడిగా ఉన్నాయి కానీ మజ్జిగ లాంటివి ఎంతో కొంత మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆపుతాయి. అయితే బయట పానీపూరీలు లేకపోతే రోడ్ సైడ్ అమ్మేవి చికెన్ సంబంధించినవి ఎక్కువసేపు నిలవ ఉండినా గంట సేపు చల్లారిపోయినా తీసుకోవద్దు. అలాగే బయట కూడా ఈ పక్కనున్న ఈ కూల్ డ్రింక్స్ లాంటివి, ఇంకా రకరకాల సర్బత్తులు లాంటివి వాళ్ళు అన్హైజీనిక్గా చేస్తారనుకోండి, అవి మాత్రం వద్దు. కొబ్బరి నీళ్ళు కూడా అప్పటికప్పుడు ఓపెన్ చేసినవి అయితే పర్వాలేదు, మళ్ళీ నిలవ ఉంచే మాత్రం వద్దు. తిండు కన్నా ఫ్రెష్గా తీసుకుంటే మంచిది. ఇన్ఫెక్షన్స్, మనం తినే ఆహారంలో ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి ఒక గంట సేపులో ఫుడ్ పాయిజనింగ్ అంటే తిన్న ఒక గంటలోనే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోతాయి. స్టాఫ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, స్టాఫ్లోకి ఒక్కసారి అని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఇవి ఒక గంటలోనే స్టార్ట్ అయిపోతాయి. పొట్ట అంతా నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. సో పొట్టలో ఉన్న ఆహారం అది బయటకు వచ్చేదాకా పైకి కిందకి మోషన్స్, వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి అనమాట. అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ బయటకు గెంటేదాకా గెంటేదాకా మనకి మోషన్స్, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. సో దీంట్లో వట్టి నీరే కాకుండా లవణాలు అన్నీ పోతాయి. అందుకని ఎండాకాలం బాగా డీహైడ్రేషన్ బారిన పడుతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండేలా చూసుకోండి. అంటే బార్లీ, పాలు, నీళ్ళు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, లిక్విడ్స్, పోయిన లవణాలు, నీరుని మనం భర్తీ చేయాలన్నమాట. ఇక బయట తినే ఆహార పదార్థాలు కలుషితమైన వాటిల్లో టైఫాయిడ్ కూడా చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది. ఈ టైఫాయిడ్ అంటే సాల్మనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల ఇది కంటామినేటెడ్ వాటర్ హోటల్స్లోను వాటిలోను ఈ ఫుడ్ హ్యాండ్లర్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి అన్నమాట. వీటి దగ్గర నుంచి మనకి రావడానికి అవకాశం ఉంది. దోమల ద్వారా వచ్చే వ్యాప్తి చెందేవి తెలుసు కదా, ఈ మలేరియా, డెంగీ, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా వస్తూ ఉంటాయి ఈ ఎండాకాలంలో. సో ఇలాంటి వాటి నుంచి మనం ముందే ఏం తిన్నాం అనేది జాగ్రత్తగా చూసుకుని దాని ప్రకారం కరెక్ట్ చేసుకోండి. బయటకు వెళ్ళినప్పుడు మాత్రం లూజ్గా ఉండేలాగా, తెలుపుగా ఉండే డ్రెస్సెస్, కొంచెం లైట్ కలర్స్ వేసుకోండి మంచిది. కొంచెం ఫుల్ కవర్ అయితే ఇంకా బాగుంటుంది. 2 గంటలకు ఒకసారి 200 ml వాటర్ తాగండి. ఇంకా ఫ్రెష్గా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోండి. సరిపడినంత నీరు తీసుకోండి. బయటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడు 10 లోపు కానీ సాయంత్రం 4 తర్వాత కానీ ఉండేలా చూసుకోండి. ఈ 10 నుంచి 4 దాకా సన్ బాగా తీవ్రత ఎక్కువ ఉంటుంది, సూర్యరశ్మి, దాంతోపాటు ఇన్ఫ్రారెడ్ కొంచెం దాని విషపూరితమైన కిరణాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఆ టైంలో వీళ్ళంత వరకు ప్రయాణాలు తగ్గించుకుంటే బాగుంటుంది. డీహైడ్రేషన్ బాగా పడకుండా కూడా ఉంటారు అన్నమాట. ప్లీజ్ టేక్ కేర్. ఓకే, బాయ్. టేక్ కేర్. బాయ్.